సో భూమి అంతా గుంజుకొని నువ్వు కష్టపడి సంపాదించుకున్నావా? వాడు నిజంగా కష్టపడి వాడు 1,00,000 ఎకరాల ఆ నిజాం గారు పంచిపెట్టరా అంటే వీడు ఆ భూమి అంతా తమ పేరు రాసుకొని వెట్టి చాకరీ చేయించుకొని ఇలా కథలు పడుతున్నారు. సో ఇట్లా దుర్మార్గం చేసి వందల వేల సంవత్సరాల నుంచి మమ్మల్ని నాశనం చేసి అయినప్పటికీ నేటికి 90% ట్యాక్సీలు ఎవరు కడుతున్నారు? ఎవరి జనాభా ఎంత ఉందో, ఎవరు ఎన్ని వస్తువులు కొనుక్కుంటున్నారో, ఎవరి యొక్క వాటా ఎంత ఉందో వాళ్ళ జనాభాని బట్టి కడుతున్నారు. 90% జనాభా పెట్రోల్ వహించుకుంటుంది, 90% జనాభా మందులు వాళ్ళకి అవసరమైన డే టు డే వస్తువులు కొనుక్కుంటది. మరి ఈ 90% మందే కదా నీకు జిఎస్టీ కడుతున్నది, పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం కడుతుంది, పెట్రోల్ మీద వ్యాట్ కడుతుంది. మరి ఈ 90% వాళ్ళు ట్యాక్సులు కట్టడానికి పనికొస్తారు కానీ ఈ 90% మంది పదవులలో తమ 90% వాటా తమకు కావాలని అడిగితే 35 మార్కులు వచ్చినాయి, నువ్వు ఇది కాదు నువ్వు ఇది అని ఎక్కిరిస్తారా లంజ కొడుకులు?